అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఇంతకీ తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా. ఆరనబట్టిరు. అర్థమైంది కానీ కోటగారి పాలెం వచ్చేస్తుంది. నువ్వు తిన్నాం కూర్చో. ఏంటా కోటగారి పాలెం అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? సవాలక్ష పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలెం తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా? దేవత లేదు, దెయ్యం లేదండి. అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అమ్మాని ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి. ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటే ఏంటి నన్ను నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలెం కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్య అన్ను నువ్వు తొక్కిన తన్న సత్య అన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలెం పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ పిరిగి ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. సార్ అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది. అప్పుడే మొగుడంటే అంత అలుసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే చూడమ్మా. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకో. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతూ జాగ్రత్త అమ్మగారు. తెలుసులే సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు. ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. టీ కావాలా? ఇలా రారా. నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటరండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా, మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదురండి, ఎవరు అడుగు తినేవాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ని తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారిని. లాయర్, హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే తొయ్. నేనా? ఇవాళ రేపు వద్దండి తొయ్. అది మీకు రాదండి. ఎక్కడ మరి? తొయ్. ఏదో డొక్కుమండి అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేనా? లెస్సబలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావకము. తమరు కాసింత నిశివర్ణో స్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండి? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణో స్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి, వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బాగుంది.
ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. శివ, ఇక్కడున్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడుందో. అన్ని తాళం చెవులు ఉన్నా అదొకటి ఎలా మాయమవుతుంది? తాళం చెవి నా దగ్గర ఉంది. కొట్టు క్లోజ్ చేశాను. మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య. ఇందులో నువ్వు తలదూర్చుకో. ఇది ఇట్టా వినే రకం కాదు. ఒక్క పోటు పుడిచి జైలుకి వెళ్తాను. కేసు నువ్వు టేకప్ చేయి. తొందరపడకు. కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావో రేపట్టం చేసావని 7 ఏళ్ళు జైల్లో తోయిస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ, వద్దమ్మా 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 వద్దా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిద్దాం. ఏయ్, నువ్వు దిల్లున్న పడిపోయితే తాళం చెవి తీ చూద్దాం. తనే టెంప్ట్ చేస్తోంది. తీ చూద్దాం. తీసాడు. అయ్యో, కాలింది కాలింది. ఆహా, ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? వంశీ ఎక్కడరా? రాలేదురా. ఏ నువ్వురా చెప్తాను. ఏంట్రా? రే, వంశీ ఫోన్ చేశాడా? లేదురా. నువ్వు వచ్చాయి. రే వంశీ, వంశీ. ఏంట్రా? అంకుల్ వంశీ ఎక్కడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు. లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు. ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు. కానీ యథవలు ఎక్కడ అంటే ఏం చెప్తాం? చెప్పొచ్చు అంకుల్, వెదవలు ఎక్కడైనా ఉండొచ్చు.